మనకి ఓ ముద్ద సంపాదించుకోగలుగుతున్నాం. ప్రశాంతంగా ఉండగలుగుతాం అనుకుంటే హ్యాపీ. అలా కాకుండా వాడు బాగున్నాడు, వాడు అంతకంటే బాగున్నాడు, వాడు అంతకంటే బాగున్నాడు, వాడి దాకా మనం ఎందుకెళ్ళలేకపోతున్నాం అంటే అసంతృప్తి. ఈ అసంతృప్తి మనిషిని పిచ్చెక్కిచ్చేస్తది. ఈ పిచ్చెక్కించే తత్వమే మనిషిని నేరం వైపుకైనా తీసుకెళ్ళొచ్చు, మంచి వైపుకైనా తీసుకెళ్ళొచ్చు. మంచి వైపు వెళ్ళేవాడు 5గురు, చెడు వైపు వెళ్ళేవాడు 95 మంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఎన్ఆర్ఐలు, అరే అమెరికాలో ఉన్నాడంటే ఆడికేంటిరా ఆళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. లేకపోతే అమెరికా నుంచి వచ్చాడురా. ఈ టైప్ ఉంటది. లేకపోతే ఇంకోటి ఉంటది. అదే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి అమెరికా అధ్యక్షుడు వాళ్ళేంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళేంటి అన్నట్టు. కానీ అంత స్థాయిలో ఉన్నటువంటి ట్రంపు ప్రపంచంలో అతి దరిద్రంగా ఉన్న దేశంతో పోల్చుకుంటున్నాడు. ఆ దేశ అధ్యక్షుడితో పోల్చుకుంటున్నాడు. ప్రపంచ నియంత ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్‌కి ఎలాగ మర్యాదిస్తారంటే, అతను ఎళ్తున్నప్పుడు అందరూ లేచి నుంచోవాలి. ఇలా నుంచునుండాలి. బట్టలు ఆళ్ళ డ్రెస్ అంతా గూడా ఇది వాళ్ళకి సంబంధించినయి హెయిర్ స్టైల్స్ ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని 6 రకాల హెయిర్ స్టైల్స్. అది కిమ్ కుటుంబానికి సంబంధించిన హెయిర్ స్టైల్ తప్పించి ఇంకోటి ఉండడానికి లేదు. లేడీస్ అందరూ కిమ్ భార్య టైప్ హెయిర్ స్టైల్, మగాళ్ళందరూ కిమ్ టైప్ హెయిర్ స్టైల్. అట్లాగే అక్కడ బ్రతకడానికి ఎట్లుండాలో ఇక ప్రతి క్షణం గూడా ఓ రకంగా నియంత అక్కడ. అలాగా తనని చూడాలట. అలా తనని ట్రీట్ చేయాలట. అలా తనకు గౌరవం ఇవ్వాలట. ఇది ట్రంపు మైక్ ఆగిపోయిందనుకుని ఒక వ్యక్తితో మాట్లాడినటువంటి మాట, ఇలా కావాలి, అది మన స్ట్రేచరు అని మాట్లాడిన మాట ఇప్పుడు వైరల్ అవుతుంది.